ఇంక్లూడింగ్ మీ. పోయినప్పుడు ఇంట్రెస్ట్, పోవాలంటే ఇంట్రెస్ట్ ఉండదు, పోయినప్పుడు చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఫీల్డ్ ఈజ్ ఎ ఫీల్డ్. క్షేత్రస్థాయిలో మీరు పోయినప్పుడు మనకు వాస్తవాలు తెలుస్తాయి. క్షేత్రస్థాయికి పోనంత వరకు మనకు వాస్తవాలు తెలియవని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే ఈరోజు డెసిషన్ సపోర్టింగ్ సిస్టమ్ తీసుకొచ్చాం. డేటా డ్రివన్ ఏ విధంగా చేయాలని మీకు గైడ్ చేస్తున్నాం. అయితే ఇవన్నీ కూడా రియల్ టైం రిజల్ట్స్కి నాంది పలకాలి. కరెక్టివ్ మెషర్స్ కూడా రియల్ టైంలో మనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఆర్టీజీఎస్ ఉంది. మీకు ఏ డేటా కావాలన్నా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఇంకొక పక్క డాష్ బోర్డ్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ప్రిడిక్టివ్ అనలిటిక్స్లో అసిస్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఆల్ ఇష్యూస్ కూడా నేను మిమ్మల్ని కోరేది, ఒక టైం బౌండ్ ప్రోగ్రామ్ పెట్టుకుంటున్నాం. జీరో పెండెన్సీ ఆఫ్ పీజీఆర్ఎస్. ఎవ్రీథింగ్ అడ్రస్ చేయాలి, కంట్రోల్లోకి రావాలి. అక్కడి నుంచి దీన్ని రాబోయే రోజుల్లో నియంత్రణలో పెట్టే పరిస్థితి రావాలి. అక్కడి నుంచి ఎక్కడికక్కడ ప్రజలకి మనం ఎడ్యుకేట్ చేసుకుంటూ ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. ఇంకొక పక్కన మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, అనేక 2 ఏళ్ళు అయింది, 3వ సంవత్సరం కూడా పవర్ ఛార్జెస్ మనం పెంచలేదు. పెంచకుండా అంత మునుపు వేసినటువంటి ట్రూ అప్ ఛార్జెస్ని అడ్జస్ట్ చేసుకునే పరిస్థితికి వచ్చాం. 5 సంవత్సరాలు కరెంట్ ఛార్జెస్ పెంచమని చెప్పి ఆ మాట మీద నిలబడి ముందుకు పోతున్నాం. ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఈరోజు యుద్ధ ప్రభావంలో మనకు కొన్ని సవాళ్లు కూడా వస్తున్నాయి. అదే సమయంలో కొన్ని అవకాశాలు కూడా ఉన్నాయి. దీన్ని మనం కూడా ఇక్కడికి వచ్చినప్పుడు ఆలోచించుకోవాల్సింది. నేను మొన్న చూశాను, ఒకప్పుడు మేము ఇండక్షన్ స్టవ్ పెట్టమన్నాం. అన్ని అంగన్వాడీల్లో ఇండక్షన్ స్టవ్ పెట్టారు. ఇప్పుడు ఆ ఇండక్షన్ స్టవ్ని మొన్న గ్యాస్ ప్రాబ్లం వస్తే ఏదైతే సివిల్ సప్లైస్ కార్పొరేషన్ అంతా అనలైజ్ చేసి ఈ యొక్క ఇండక్షన్ స్టవ్ వల్ల కొన్ని వంటలు చేయలేరు, కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయన్నారు. ఇప్పుడు కొత్త స్టవ్ ఒకటి వచ్చింది, అన్ని వంటలు చేయించనే పరిస్థితికి వచ్చారు. ఈరోజు మనం చూస్తే గ్యాస్ 900 రూపీస్ సిలిండర్. ఆ గ్యాస్తో ఎంత వంట చేయొచ్చునో దానికి 500 రూపాయలు పవర్తో మనం చేసే అవకాశం. స్ట్రైట్ అవే 400 రూపీస్ సేవింగ్. అవసరమైతే వాళ్ళకి ఇచ్చే 3 సిలిండర్లకి డబ్బులు ఇచ్చేద్దాం. ఇంటి పైన ఏదైతే సోలార్ ఎనర్జీతో ఎనర్జీ చేసుకుంటే ఈ 500 రూపాయల వాళ్ళకి నెట్ సేవింగ్ ఉంటుంది. అదే మరిగా ఈరోజు ఈ సిలిండర్స్ ఎంత కూడా ఇంపోర్ట్ చేసే ప్రభావం కూడా పోతుంది. కుకింగ్ కూడా చాలా ఈజీ అయ్యే పరిస్థితి వస్తుంది. ఈరోజు మనం మ్యాక్సిమం మనీ ఈ యొక్క పెట్రోల్, డీజిల్ పైన, ఎల్పిజి పైన స్పెండ్ చేసే పరిస్థితి వచ్చాం. దీన్ని ఒక 5,000-6,000 రూపాయలు ఇన్స్టాల్మెంట్కి ఇచ్చే పరిస్థితికి వచ్చారు. ఈ స్టవ్స్ అని కూడా మ్యానుఫ్యాక్చరింగ్ అవుతున్నాయి. ఇలాంటి ఇన్నోవేటివ్ ఐడియాస్లో మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఇటీవల కాలంలో ఎలక్ట్రికల్ వెహికల్స్ కూడా పెరిగాయి. దీన్ని లాజికల్గా తీసుకెళ్ళాలి, ఇంకా ప్రమోట్ చేయాలి. గ్రీన్ ఎనర్జీతో అవి కూడా చేయగలిగితే ట్రాన్స్పోర్టేషన్లో పొల్యూషన్ కంట్రోల్ అవుతుంది. రెండోది కుకింగ్ కానీ ఇవన్నీ కూడా పెట్టగలిగితే ఇంపోర్ట్ కంట్రోల్ అయ్యే పరిస్థితి వస్తుంది. ఇవి కూడా చేయాల్సిన అవసరం ఉంది. మూడోది ఎల్నినో ప్రభావం కూడా. ఈ విషయం కూడా రెయిన్ఫాల్ తగ్గింది. ఇప్పటికి 25% మైనస్ డెఫిసిట్ రెయిన్ఫాల్లో ఉన్నాం. మనం మొన్నే జలధార కూడా తీసుకున్నాం, కానీ ఇంకా కృష్ణా నదికి వరదలు రాలేదు. గోదావరిలో కూడా గ్రేట్ డిఫికల్టీ. మొన్నటి వరకు 70,000 వచ్చింది, నేను 40,000-50,000 తగ్గింది. బికాస్ ఆఫ్ గోదావరి ఒక 15,000 అక్కడ తీసుకొని ఒక 8,000 క్యూసెక్స్ కృష్ణాకి ఇస్తున్నారు. ఈ 2 వల్ల కృష్ణా డెల్టా, గోదావరి డెల్టా సర్వైవ్ అయింది. అది కానీ పట్టిసీమ లేకపోతే ఈరోజు మనకు ఆ ఇబ్బంది వచ్చేది. కానీ ఈరోజు మనం నేచురల్ ఫార్మింగ్ కూడా వెళ్ళమన్నాం. ఎక్కడైతే డ్రై ల్యాండ్ ఉందో ఆ డ్రై ల్యాండ్ మొత్తం ఏదైతే మనం ఈ పిఎండి టెక్నాలజీ కింద వేయగలిగితే అది వచ్చిన దాన్ని అనిమల్కి ఫాడర్గా మనకు వస్తుంది, లేకపోతే ఫీల్డ్లో మల్చింగ్గా ఉంటుంది.